అగ్నిపథ్ పథకంపై కేంద్రం విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతున్న సమయంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీస్ మైనింగ్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని బుధవారం ప్రకటించారు. దీంతో పాటు ఎవరైనా అగ్నివీరుడు వ్యాపారం చేసుకోవాలనుకుంటే 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని చెప్పారు. కానిస్టేబుల్, మైనింగ్ గార్డ్, ఫారెస్ట్ గార్డ్, జైల్ వార్డెన్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో హర్యానాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ప్రధాని మోదీ తీసుకువచ్చిన పథకాల్లో ఇది కూడా ఓ మంచి పథకమని పేర్కొన్నారు. గ్రూప్ సి, డి పోస్టులకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఉంటుందని సైని తెలిపారు. అగ్నివీర్ తొలి బ్యాచ్ కోసం 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఏదైనా పరిశ్రమ నెలకు 30,000 కంటే ఎక్కువ జీతంతో అగ్నివీర్ను నియమించినట్లయితే ప్రభుత్వం ఆ యూనిట్కు 60,000 వార్షిక సబ్సిడీని ఇస్తుంది. అగ్నివీర్లకు ప్రాధాన్యత క్రమంలో ఆయుధ లైసెన్సులు ఇస్తామని సైని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. భారత సైన్యంలోని 3 విభాగాలైన సైన్యం, వాయుసేన, నౌకాదళాలకు సంబంధించిన నియామకాల కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద నియమితులయ్యే సైనికుణ్ణి అగ్నివీర్ అని వ్యవహరిస్తారు. వారి పదవీకాలం 4 ఏళ్లు. అగ్నివీర్ పథకం తీసుకొచ్చిన తర్వాత గతంలో ఉన్న నియామక ప్రక్రియలను భారత రక్షణ శాఖ నిలిపివేసింది. అగ్నిపథ్ పథకం ప్రకారం 4 ఏళ్లు పూర్తయిన తర్వాత అగ్నివీరులలో 25% మంది మాత్రమే సైన్యంలో కొనసాగుతారు. మిగిలిన 75% మంది 4 ఏళ్ల సర్వీస్ అనంతరం పదవి విరమణ పొందుతారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో ఈ పథకంపై నిరసనలు వెల్లువెత్తడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఇప్పుడు అగ్నిపథ్లోని లోపాలను తొలగించే దిశగా కేంద్రం కూడా యోచిస్తోంది.